సుపుత్రుడు ఏదైతేనే పొద్దున్నే లేచాడు, సంతోషమేగా. కలికాలం పేపర్లో ఏ బ్యాడ్ న్యూస్ చదవాల్సి వస్తుందో. గాల్లో తేలినట్టుంది. ఎలా ఉంది స్టైల్? అదిరిపోలా? హా? గుండె పేలినట్టుంది. ఏంట్రోయ్, కొత్త షర్ట్, కొత్త హెయిర్ స్టైల్, చాలా ఫ్రెష్ గా కనబడుతున్నావు. ఏమన్నా అంటే మార్పు అంటున్నావు. హా? ఆ డాన్స్ టీచర్ కోసమే కదా. మమ్ము నన్ను కూడా డాన్స్ క్లాస్కి తీసుకెళ్ళవా? నచ్చిందా? బాగా. వామ్మో, నా బంగారమే ఎంత ముద్దొస్తున్నాడో. నా దిష్టే తగిలేలా ఉంది. హే రాజీ, ఎలా ఉన్నాడు నీ కొడుకు? అచ్చం హీరో మాదిరి స్టైల్ గా అదిరిపోలే? ఏంట్రా? ఏం లేదు నాన్న, డాన్స్ క్లాస్కి వెళ్ళి వస్తా. చెర్రీ చాలా మారాడు కదండి. మార్పు మంచి కోసం అయితే పర్లేదు, ఏదో తేడా కొడుతుంది చూసుకో. మా అన్నయ్య. మేడం, నేను కూడా డాన్స్ నేర్చుకోవచ్చా? నీకు ఇలాంటివన్నీ సెట్ అవ్వవు, కానీ ఏవో సబ్జెక్ట్స్ ఉన్నాయట కదా. అంకుల్ మా నాన్నకి చెప్పారు, రేపటి నుంచి ఇంటికి రా, సబ్జెక్ట్స్ చెప్తాను. ఓకేనా? ఒక్క సెకండ్ మేడం, ఇప్పుడే వస్తాను. నాన్న, దేవుడివి నాన్న, నా కోసం ఇంత ఆలోచించావా? అది రేపటి నుంచి ఏ టైంకి రమ్మంటారు మేడం? కరెక్ట్గా 5కి వస్తే చాలు. 4:30కి వస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా? 5కి వస్తాను మేడం. చెర్రీ, టుడే యూ లుక్ గుడ్. తింగరోడా, శ్రావణ్ నేను బాగున్నా అని చెప్పిందే. అయితే ఏదో పెళ్లి చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నా. ఆ టైం కూడా వస్తుంది. లేవే, ముందు నన్ను లేపరా. ఐ లవ్ యూ. దెబ్బ తగిలిందిరా సచ్చినోడా. ఓవే శ్రావణి. హాయ్. రైట్. ఏంటి లైన్ వేస్తున్నావా? అంటే టైం వేస్ట్ చేసుకోకు. అబ్బే అదే లేదండి, ఇందాక కాంప్లిమెంట్ ఇచ్చారు కదా, మళ్ళీ కనిపిస్తే ఇంకేమైనా కాంప్లిమెంట్ ఇస్తారేమోనని ఇలా. చూడ్డానికి సాఫ్ట్గా ఏం తెలియని వాళ్ళనే ఉన్నావు. హేషాలు బాగానే ఉన్నాయి. అంతా మీ అభిమానం అండి. ఆయన క్లాస్కి రమ్మన్నానుగా. మిమ్మల్ని చూడడం క్షణం ఒక యుగంలా ఉంది. ఏంటి? అదే ఏ సబ్జెక్ట్స్ తెచ్చుకోవాలో కనుక్కుందామని ఇలా వచ్చానండి. 1 కాదు 2 కాదు 7 బ్యాక్లాగ్స్ ఉన్నాయి బాబు. అంటే ఆ రోజుల్లో 7 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాను కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఇలా కలవగలిగానండి. నువ్వు సబ్జెక్ట్స్ ఫెయిల్ అవ్వడానికి నన్ను కలవడానికి సంబంధం ఏంటి? అంటే అప్పుడు నేను ఎగ్జామ్స్ బాగా రాలేదు కాబట్టి ఫెయిల్ అయ్యాను మా మీద దగ్గర కూర్చొని మీరు డైలీ చదివిస్తాను కాబట్టి నేను డైలీ మీరు చూడగలను, మీతో మాట్లాడడం పచ్చిమిచ్చుకుని నా ఫీలింగ్స్ మీకు చెప్పగలుగుతాను. ఏంటి? అంటే బాగా చదివి పాస్ అవుతాను అంటున్నాను అండి. అంటే అది మేడం, అది శ్రావణి గారు, మీరు చాలా అందంగా ఉన్నారండి. మిమ్మల్ని చూస్తుంటే కవిత తనుకొచ్చేస్తుందండి. ఓ, అలా కూడా ఉందా? ఏదో ఈ మధ్య. ఇఫ్ యూ డోంట్ మైండ్ చెప్పమంటారా? చెప్పు. శ్రావణి, నువ్వు ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లై. నీ నవ్వు మార్వెలస్ రెయిన్బో. నీ నడక సుందరమైన శాండ్ వాక్. శాండ్ వాకా? అది శాన్ ఫ్యాన్ కాదు,
స్వాన్. అదే ఆ హంస నడక అని ఇలా సరే. ఇలా అది రేపు కలుద్దాం. ఏమైనా ఓవర్గా మాట్లాడానా?